డెఫినెట్ గా అందరూ, ఎందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చేర్చుకున్నాడు, నేను చేర్చుకున్నాను, చేర్చుకోబోవటం ఏంటండి? డెఫినెట్ గా అంటే లిస్ట్ అంటే మీ ప్రాంతాల్లో ఇప్పుడు నా నెగిటివ్ టెస్ట్ వచ్చి ఖమ్మంలో నాది రిజిస్టర్ అవుతుంది. ఎక్కడుండే ఎమ్మెల్యేది మీది కూడా చేర్చుకున్నారు కదా. మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ రోజే చేర్చుకున్నారు. డెఫినెట్ గా అందరం చేర్చుకుంటాం తప్పకుండా. అంటే ఏదో కక్షపూరితంగా చేస్తున్నామని కొంతమంది మిత్రులు అంటారు. కక్షపూరితంగా చేసేది కాదు. తప్పులు ఎక్కడైతే ఉన్నాయో, తప్పులు ఏవైతే జరిగినాయో సీరియల్ గా ఒక్కొక్కటి కూడా తప్పకుండా దాని లిస్ట్ వస్తుంది, రాకుండా ఉండదు కదా. దాంట్లో సీక్రెట్ ఏముంటది సార్? పొంగులేటి గారు ఇప్పుడు అది కూడా తప్పకుండా ఓపెన్ చేస్తాం. సార్ పొంగులేటి గారు, ఒకటి కర్ణాటకలో కూడా కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ తెలంగాణలో గణన చేస్తూ ఉంటారు కులగణనకు సంబంధించినటువంటి. ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెడతామని అంటుర్రు, కానీ కర్ణాటకలో మాత్రం ఇంతవరకు ఇంకా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. ఒకటి, అక్కడ మీరు అధికారంలో ఎవరు, అక్కడ ఎందుకు పెట్టట్లేదు, ఇక్కడే పెడతామనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. రేపు ఫ్యూచర్లో మళ్ళీ కోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైన తీసుకొచ్చి బయట పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేయబోతా ఉంది అనేటువంటిది బయట కుల సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. దీనిపైన సీరియస్గా దృష్టి పెడితే తప్ప దీనివల్ల లాభం లేదు అనేటువంటి చర్చ. తప్పకుండా ఇందాక మీరు అన్నట్లు కోర్టు పరిధిలో ఏదైతే ఫిట్ అవుతుందో ఫిట్ అయ్యే విధంగా అన్ని రకాలుగా ఆలోచించే ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేపట్టింది. తప్పకుండా ఇక్కడ ఏదైతే మాట ఇచ్చామో, అఫీషియల్ గా అనౌన్స్ చేశామో ఇక్కడ చేపడతాం. కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు పెట్టిందో ఎందుకు పెట్టలేదో నాకు పూర్తి వివరాలు అయితే తెలియదు. నేను ఇంకా దాన్ని అప్డేట్ నా మైండ్ లో లేదు. ఈ సర్వేలో వారి కుటుంబానికి సంబంధించిన ఈ సర్వేలో తప్పకుండా నమోదా చేయించుకోవాలని తెలియజేస్తున్నా. సంతోషం. వారి కుటుంబ సభ్యురాలైన కవిత గారు ఈ సర్వేలో వారి కుటుంబాన్ని నమోదా చేసుకున్నందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మంచి పని చేసినందుకు అభినందిస్తున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తుంటే, భవిష్యత్తులో దేశానికి ఒక ఆదర్శంగా ఉండే కార్యక్రమాన్ని చేస్తుంటే తప్పకుండా దాన్ని అభినందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులందరితో సెలవు తీసుకుంటున్నాను.